నీకు ఆశపడుతున్నాను. గవర్నమెంట్ మాకెన్నో సౌకర్యాలనిచ్చింది. కొజ్జ, చెక్క, .5 అని మీరేమడిగినా ఇస్తాను. తల్లి, ఈ సమాజంలో ఒకడు తప్పు చేస్తే వాడిని సరిదిద్దే అధికారం ఈ తల్లితో. ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా? బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే E96 టీంని సంప్రదించండి. నువ్వేమైనా కలగన్నావమ్మా ఇలాంటి పాపిస్టోళ్ళు నీ కడుపున పుడతారని? తల్లిగా నీ బాధ్యతను నెరవేర్చావు, అంతే అంతే. తప్పు నీది కాదమ్మా. ఏ సత్య ధర్మ, ఈరోజు ఈ సమాజాన్ని మీరు ఏడిపిస్తున్నారా? కానీ ఆ రోజు మీరు పుట్టినప్పుడు మీరు ఏడ్చారు. కోదండరాముణ్ణి చూడు, కోరింది ఇచ్చేటివాడు, ఆ సుందరాంగుణ్ణి చూడు, మా తల్లి సీతమ్మ చూడు. వావ్! వెలుగులో అంతా కనిపిస్తుంది, అది నువ్వు కాదు. వావ్! హాయ్, హలో, వెల్కమ్ టు E96 ఎంటర్టైన్మెంట్. నేను మీ సౌమ్య. ఈరోజు మన ముందు యాక్టింగ్ స్టార్ వీరబాబు గారు ఉన్నారు. తన యాక్టింగ్ స్కిల్స్తో చాలామంది ఫ్యాన్స్ని అయితే తను సంపాదించుకున్నారు. కాంతారా మూవీయే కానీ, లేకపోతే కాంచనా మూవీ వంటి కొన్ని సినిమాలోని డైలాగ్స్ తను చేస్తూ తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ని కూడా తను ఏర్పరచుకున్నారు. సో ఈరోజు మన ముందు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. సో మీ రీల్స్ అసలు కాంచనా, కాంతారా, ఇంకా మీరు అపచిత్రుడు మూవీలో చేసినవి, శివపుత్రుడు, పెద్దరాయుడు, రజనీకాంత్ గారు, ఓకే, మొత్తం పెద్ద పెద్ద స్టార్ల వీడియోలని చేశాను. సో చాలా బాగా న్యాచురల్గా యాక్టింగ్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా కామెంట్స్ అయితే వచ్చాయి మీకు. సో మీరు ఏం చదువుకున్నారు అసలు? మీకు ఇన్స్టా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి యాక్టింగ్ పైన ప్యాషన్ ఎలా వచ్చింది? నేను టిక్ టాక్ చేసేవాడిని ముందు. తర్వాత టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇన్స్టా చేయడం మొదలుపెట్టి 1 year నుంచి. ఇన్స్టాలో మీకు టిక్ టాక్లో ఎంతమంది ఫాలోవర్స్? టిక్ టాక్లో 80,000 మంది ఉండే. 80,000 ఉండే, ఓకే. తర్వాత బ్యాన్ అయిపోయింది కదా, నేను ఇన్స్టా చేయడం మొదలుపెట్టాను. ఓకే. దాదాపు ఎన్ని ఇయర్స్ జర్నీ అండి మీది మొత్తం టిక్ టాక్ ఇన్స్టా అంతా కలిపి? టిక్ టాక్ చేసాక టిక్ టాక్ బ్యాన్ అయిపోయాక 2 years ఆగిపోయాను. టిక్ టాక్ అంటే 2018. ఓకే. 2018 నుంచి ఇప్పటి వరకు యాక్టింగ్లోనే మీరు ఇవే చేస్తూ ఉన్నారు. ఓకే. బట్ ఏ రోజు మీకు లైక్ జబర్దస్త్ కానీ ఇలాంటి వాటి నుంచి కానీ మూవీ కాస్టింగ్ కాల్స్ కానీ ఇలాంటివి ఏం రాలేదా మరి? వెళ్ళాను, ఆడిషన్కి వెళ్ళాను, సినిమా ఆడిషన్కి. అవి సినిమా మూవీస్ మొదలు పెట్టలేదు. 2 ఏమో ప్రైవేట్ క్లాస్ అని చిన్న మూవీ చేశాను. చేశారా? ఓకే. డెమో ఫిల్మ్ ఒకటి చేశాను. ఇంకో డెమో ఫిల్మ్ చేయాలనుకుంటున్నారు నాతో. ఓకే ఓకే. సో మీకు మీ క్వాలిఫికేషన్ ఏంటంటే ఏం చదువుకున్నారు మీరు? నేను 9th చదువుకున్నాను. 9th చదువుకున్నారు, ఓకే. మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్. ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు. 3 పిల్లలు. ఎప్పుడైందండి మీ మ్యారేజ్? మ్యారేజ్ బేగా అయిపోయింది, 2006లో అయింది. 2006, ఓకే. మీ వైఫ్ కానీ మీ పిల్లలు కానీ ఇంట్లో సపోర్ట్ చేస్తారా, లేకపోతే యాక్టింగ్ ఎందుకు నానా మనకి అట్లా ఏమని అంటారా? అలాగే అంటారు, కానీ సపోర్ట్ చేస్తుంటారు. సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కాంచనా వీడియో చేశానంటే దానికి చీర కట్టడం అవన్నీ వాళ్ళే చేస్తుంటారు. ఓకే. ఈ కాంతారా వీడియో చేసినా ఏమైనా కొద్దిగా వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు. ఓకే, హెల్ప్ చేస్తూ ఉంటారు. అవునా. సో మీ వైఫ్ ఎలా ఫీల్ అవుతుంది అసలు మీరు యాక్టింగ్ చేసినప్పుడు? మాది పల్లెటూర్లు కదండి, పల్లెటూర్లు అయితే కొద్దిగా ఏదో నవ్వుతుంటారు. తన్నే మీ ఆయన ఇలా చేస్తున్నాడు, ఇలా వీడియో చేస్తున్నాడు, ఈ వీడియో చేస్తున్నాడు, అడుక్కుండోళ్ళు వీడియో చేస్తున్నాడు ఏంటి అని అంటుంటారండి. అయినా తను యాక్టింగ్ చేసుకుంటాడు అంతే కదా. పల్లెటూరులో ఎలా ఉంటుందంటే కొద్దిగా మనుషుల్ని కొద్దిగా ఎంకరేజ్ చేయరు. అవును, డిస్కరేజ్ చేస్తుంటారు. అయినా నేను ఎప్పుడు పట్టించుకోను, చేస్తూ ఉంటాను అలాగే. ఓకే. కొత్తవి నాకైతే ఇప్పుడు ఆర్పి పట్నగర్ వీడియోస్ అంటే ఇంకా సేమ్ ఆయనలాగా చేయడం నాకు బాగా అలవాటు అయిపోయింది. అలా చేస్తుంటాను. ఓకే. మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు అందులో బ్యాడ్ కామెంట్స్ రావడము కామన్, గుడ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి. సో మీరు బ్యాడ్ కామెంట్స్, ఒక అతను మీకు ఒకే పర్సన్ అనుకుంటాను, బ్యాడ్ కామెంట్స్ ఎందుకు అట్లా మీరు ఏదో ఇష్యూ అయింది కావాలని మాకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అని చెప్పేసి మీరు మాట్లాడారు. అసలు ఏం జరిగింది? అంటే ట్రోలర్స్ ఇంకా అవే పని మీద ఉంటుంటారండి వాళ్ళు. నేను ఎప్పుడు కూడా వాళ్ళని ఒక్కసారే రివెంజ్ అవ్వాను. తర్వాత ఇంకా ఇవి ఇలాగా పెట్టుకుంటారని నేను వదిలేసాను. ఇంకా పెట్టుకుని ఇంకా ఏమనలా, ఎందుకు వాళ్ళతో దెబ్బలాడే అంత ఓపిక మనకు లేదు.
ట్రోలర్స్ అంటే చేస్తుంటారు కొన్ని వాడు ట్రోల్స్ అయ్యాయా మీ పైన ఏమని ట్రోల్స్ అవుతుండే ఎక్కువ? ఏ వీడియోకి ట్రోల్స్ అయినాయి? కాంతారాకి బాగా ఎక్కువ. ఓకే, ఏమని ఏమనంటే బూతులు ఎక్కువ. అవి కొన్ని డిలీట్ చేసేసేవాడిని, కొన్ని డిలీట్ అవ్వలేదు. ఇంకా పెట్టుకుని వదిలేసాను. ఓకే. చాలా దారుణంగా నీ వాయిస్ నువ్వు పిలుస్తుంటే మాకు ఎక్కడ దాకా వస్తున్నాయని చాలా బిహేవ్గా మాట్లాడేవారు. ఓకే. అనుకుని నేను కొన్నాళ్ళు కాంతార వీడియో చేయడం మానేసాను. తర్వాత మళ్ళీ చేయడం మొదలుపెట్టాను. సో ఈ బ్యాడ్ కామెంట్స్ మీ పిల్లలు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ చూశారు, బాధపడ్డారు. ఓకే. బాధపడ్డారు కానీ తర్వాత తగ్గి పెద్దగా రావడం మానేసి. ఇప్పుడు మొత్తం మీకు మంచి పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, మంచి సపోర్ట్ చేస్తున్నారు అందరూ. అవును. ఓకే. సో ఒక్క డైలాగ్, మీరు ఇన్ని యాక్టింగ్స్ చేశారు కదా మీ రీల్స్, సో ఒక్కటి నేను సాయి కుమార్ చేయమంటారా? ఒకటి చేయండి. నువ్వేమైనా కలగన్నావమ్మా ఇలాంటి పాపిస్టోళ్ళు నీ కడుపున పుడతారని. తల్లిగా నీ బాధ్యతను నెరవేర్చావు, అంతే అంతే. తప్పు నీది కాదమ్మా. ఏ సత్య ధర్మ. ఈరోజు ఈ సమాజాన్ని మీరు ఏడిపిస్తున్నారా, కానీ ఆ రోజు మీరు పుట్టినప్పుడు మీరు ఏడ్చారు. అప్పుడు ఈ తల్లి అయ్యయ్యో నా బిడ్డ ఏడవకూడదని దగ్గర తీసుకుని ఉయ్యాల్లో వేసింది. బిడ్డ మళ్ళీ ఏడ్చింది. బిడ్డ మళ్ళీ పాలు ఇచ్చిందే అమ్మా. బిడ్డ గుక్క పట్టుకుని ఏడుస్తూనే ఉంది. కానీ ఈ రొమ్ములోంచి పాలు రావడం లేదు, రక్తం వస్తుంది. అయినా ఆ తల్లి ఆ బాధను సహించి ఊరుకుంది. ఎందుకు? సాయి కుమార్ డైలాగ్. ఓకే అండి, బాగుంది. అండ్ ఇంకొకటి, మీరు ఐస్ ఇట్లా పైకి పెట్టి ఒకటి చేశారు కదా డప్పు కొట్టినట్టు, అదొకటి. కోదండరాముణ్ణి చూడు, కోరింది ఇచ్చేటివాడు, ఆ సుందరాంగుణ్ణి చూడు, మా తల్లి సీతమ్మ చూడు, అందాలన్నీ మా మనస్సుని చూడయ్యో రూపం అపురూపం ఎలగాలో గుండె లోపల. అదే సార్, చాలా న్యాచురల్గా అనిపిస్తుంటాయి యాక్టింగ్ చేసినప్పుడు. బ్యాక్గ్రౌండ్ కానీ ఇదంతా మీరు ఎలా చూసుకుంటారు మీరు? మనకి అలవాటు అయిపోతాయి కదా బాగా. ఓకే. సో మీరు ఏం వర్క్ చేస్తుంటారు నార్మల్గా? నేనైతే బిల్డింగ్ కాంట్రాక్ట్లు చేస్తుంటాను. చిన్న బిల్డింగ్ చేస్తుంటాను. లైక్ అందులో ఫ్లవర్స్ కానీ అలాంటివి చూసాను నేను కూడా కొన్ని. చేస్తుంటాను. అవి చేస్తుంటారు. నాకు బాగా వచ్చే వర్క్ చేస్తుంటాను. ఓకే. మీకు ఇన్కమ్ ఎలా ఉంటుంది? మనీ అంటే డైలీ 1000 రూపాయలు వస్తుంటుంది రోజుకి. కుర్రోళ్ళు ఉన్న దగ్గర ఒక 15 మంది పని చేస్తుంటారు. వాళ్ళే నాకు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే చూసుకుంటారు పని. ఓకే. ఇప్పుడు మీ బాబుతో కూడా ఒక యాక్టింగ్ చేశారు కదా, సో అది గుర్తుందా మీకు? ఏంట్రా చారి, ఒక్కసారి చెప్తారా? చారి ఏంట్రా గుండెలు ఏదో వణుకుతున్నట్టుంది ఏంట్రా. మా అబ్బాయి ఏమో ముసల గుండె కదండి, అలాగే వణుకుతుంది అంటాడు. అది ఆదర్శ సినిమాలో డైలాగ్. మా అబ్బాయి కూడా బాగా చేస్తుంటాడు. అవునవును, చూసా. సో ఆడిషన్స్కి వెళ్ళారా మీరు మీ అబ్బాయి కలిసి? ఓకే. ఏ మూవీ ఆడిషన్స్ అండి? రామ్ చరణ్ గారిది 15వ మూవీ అనుకుంటాను. 16 మూవీ 15 మూవీ. మన ఆయన పేరు వైజాగ్లో పెట్టారండి. ఆయన పేరు మొన్న సినిమా తీశారు కదా, బుచ్చిబాబు గారు సినిమాకి వెళ్ళాము. ఓకే. నేనైతే చాలా సినిమాకి వెళ్ళాను, వెళ్ళొచ్చాను. ఓకే. మీ లైఫ్లో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటండి అసలు? అంటే ఇప్పుడు మీరు యాక్టింగ్ చేస్తుంటారు, చాలామంది చాలా మాటలు అంటుంటారు. సో అక్కడ మీరు అట్లాంటి మాటలు విన్నప్పుడు ఎందుకు ఆపేద్దామని ఇట్లాంటివి కొన్ని అనుకుంటుంటారు కదా మీ ఫ్యామిలీ తరపు నుంచి అయినా? అవును. నేనైతే సిటీ పాటలో లక్షల పాటలో ఒక 40 లక్షలు వేసానండి. సిటీ పాటలు వేస్తే అందులో మోసపోయాను బాగా. ఓకే. అందులో మినిమం ఒక 18 లక్షలు పోవడంతో నేను వీడియోస్ చేయడం వల్ల వాళ్ళంతా కూడా అప్పులు పాలైనా కానీ వీడి వీడియోస్ చేయడం మానేలేదు. వీడికి బాగా ఇంకా బలిసి కొట్టుకుంటున్నాడు, వీడు అప్పులు పాలైనా కానీ వీడికి ఇలాంటివి ఎక్కువైనాయి వీడికి అని బాగా కామెంట్ చేస్తుంటారు.
సో అప్పుడు బాధ అనిపిస్తుంది. చాలా బాధ అనిపించింది. డబ్బులు అయితే దెబ్బేశారండి, అక్కడ మోసపోయాను. ఓకే. లేదా ఆ డబ్బుతో సినిమానే తీసుకున్నాను, అనవసరంగా మోసపోయాను. ఓకే. సో మీ పేరెంట్స్? నా పేరెంట్స్ ఉన్నారు. ఓకే. ఏం చేస్తుంటారు? నాన్న చనిపోయారు, అమ్మ ఉన్నారు. అమ్మ ఉంది. సో వ్యవసాయం చేసుకుంటారా మీరు? వ్యవసాయం చేసుకుంటారు ఫ్యామిలీ. ఓకే. వ్యవసాయం. సో ఇప్పుడు పిల్లలు ఏం చదువుతున్నారు? పిల్లల ఒక అమ్మాయి ఇంటర్ చదువుతుంది. అమ్మాయి ఉందా? ఓకే. ఒక పాప? ఒక ఇద్దరు పాపలు ఇంటర్. ఇద్దరు పాపలు, ఒక బాబు. బాబు 7th క్లాస్. సో మీ పిల్లలు ఇంటర్ కదా, ఆబ్వియస్లీ ఇంటర్ అంటే యూత్ ఈ రోజుల్లో రీల్స్ చూస్తూ ఉంటారు కాబట్టి మీ పాప వాళ్ళ కాలేజ్లో మీ డాడీ ఇట్లా రీల్స్ అట్లాంటివి ఏమన్నా అంటారంట? ఓకే. ఏమంటారంట? మీ నాన్నగారు చాలా బాగా చేస్తున్నారు అంటుంటాను, పొగుడుతారు. నాన్న మా ఫ్రెండ్ ఎలాగ పొగిడింది, మా ఫ్రెండ్ ఎలా పొగిడింది అని చెప్పుకోరు. ఓకే. సో అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే నా వాళ్ళని ఎప్పుడన్నా వాళ్ళ స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు చూస్తే నన్ను బైక్ మీద చూసి అందరూ అలా ఎగబడి చూస్తుంటారు. అమ్మాయి స్కూల్లో అయితే బాగా, ఓకే, అందరూ లేడీస్ కదా పాపలు అందరూ చూస్తుంటారు. అబ్బాయి స్కూల్ అయితే నేను జగన్ అన్నదే కడుతున్నాను, అందులో కూడా అందరూ అలాగా చుట్టూ తిరుగుతుంటాను. ఓకే. అంటే మా ఏరియాలో వీడియోస్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి నేను కనిపిస్తుంటాను కాబట్టి అలా చూస్తుంటారు. ఓకే. సో మీరు యాక్టింగ్ చేసేటప్పుడు ఎవరైనా మీ ముందు చూడడం అట్లాంటివి చేస్తుంటారా? చూస్తుంటారా? ఓకే. అంటే మాది చిన్న ఇల్లు, చుట్టుపక్కల బిల్డింగ్ల నుంచి కూడా చూస్తుంటారు. సో చూస్తున్నా కూడా మీరు కంటిన్యూ చేసుకుంటారు. ఓకే. సో ఒకటి కాంతారాలో ఏదైనా యాక్టింగ్ చేస్తారా? కాంతారాలో ఒక డైలాగ్ చేశారు కదా మీరు, గట్టిగా అరవడం ఒకటి. గట్టిగా అరవడం అంటే నరాలు తెగిపోతాయిరా బాబు అని చెప్పేసి కూడా చాలామంది కొన్ని కామెంట్స్ చేశారు వాటికి. సో అదొక్కసారి అంటే కనిపించే అవసరం లేదు, పర్లేదు. వెలుగులో అంతా కనిపిస్తుంది, అది నువ్వు కాదు. ఓకే. అది చేసేటప్పుడు మీరు ఎన్ని టేక్స్ తీసుకున్నారు? 2 takes 3 takes తీసుకున్నాను. 2 takes. నార్మల్గా అన్ని వీడియోస్కి అంతేనా? అంటే నాకు నేను రక్తం గట్ట పెట్టుకుంటాను కాబట్టి ముందుగా నాకు యాక్టివ్గా ఇన్వాల్వ్ అయిపోతుంటాను. ఓకే. చేస్తుంటాను, 3 చేసుకోవడం వల్ల నాకు అందులో దొరికింది సెర్చ్ చేసుకుంటాను. ఓకే. ఇప్పుడు మీ ఇన్స్టా ఎవరు హ్యాండిల్ చేస్తారు? అంటే మీ రీల్స్ పోస్ట్ చేయడం కానీ లైక్ కామెంట్స్ చూడడం? నేనే చేసుకుంటాను. మీరే ఎవరికి మీరు 9th క్లాస్ చదువుకున్నారు కదా, మరి మీరు ఎలా చూస్తుంటారు? అంటే మీకు చదవడం అంత వచ్చాను చదువుతారు అన్ని? ఓకే. బాగా చదివాను, ఇంగ్లీష్ నాకు బాగా అర్థం. ఓకే. సో ఇంకా మీరే చూస్తారు, కామెంట్స్కి మీరే రిప్లై ఇస్తారు. చూసా కొన్ని కామెంట్స్కి రిప్లై ఇచ్చారు కదా? ఇచ్చాను. కొంతమంది అంటే వీడికి బలిసిందా రిప్లై ఇవ్వడం అంటారు, కొంతమంది అంటుంటారండి. పర్లేదు ఇస్తుంటాం అంతే పెద్దగా. ఒకడేమో ఆడవాళ్ళకి ఇస్తాడు, మగవాళ్ళకి ఇవ్వడం అంటారు. ఓకే. అలాగని ఏముండదు, కానీ ఎవరిష్టం వాళ్ళదండి, ఏం చెప్తా. తిక్కగా మాట్లాడుతుంటారు జనం. సో మీరు ఇప్పుడు ఇన్ని యాక్టింగ్స్ చేస్తున్నారు కదా, ఇదంతా కూడా దేనికోసం చేస్తున్నారు? నాకు సినిమా ఇండస్ట్రీ అంటే ఇష్టం. నా దగ్గర స్టోరీస్ కూడా ఉన్నాయి, స్టోరీస్ కూడా రాసుకున్నాను నా దగ్గర. నా స్టోరీస్ కానీ సినిమా తీస్తే పక్కాగా 100 కోట్లు కలెక్ట్ చేస్తాను, అంత స్టోరీస్ ఉన్న దగ్గర. ఓకే. నేను అవి ఇన్స్టాలో కూడా పెట్టి పోస్ట్ చేశాను. ఓకే. మీరు ఎవరికి చెప్పే ప్రయత్నం కానీ ఎవరిని కలిసే ప్రయత్నం? నేనైతే మాది రవితేజ గారు, మా ఊరు పక్కనే రవితేజ గారి గురించి రాసుకున్నాను, కానీ చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. అన్నీ వెళ్ళాను వినాయక్ గారి దగ్గరికి గట్టా తిరిగాను, కానీ అంటే మనల్ని పెద్దగా హ్యాండిల్ చేయలేదు. వీడి ఎంత ఏముంటుంది వీడి దగ్గర అనుకున్నారు. ఓకే. తర్వాత వాళ్ళు కూడా తగ్గిపోయారు. ఇంకా అలాగే ఈ పరిస్థితుల వల్ల ఇంకా ముందుకు వెళ్ళకపోయాను. ఓకే. డబ్బులు పోగొట్టుకోవడం ఇవన్నీ చేయడం ముందుకు వెళ్ళకపోయాను. ఓకే. సో ఇప్పుడు ఏదైనా ఆఫర్ వస్తే డెఫినెట్గా ఓకే చేస్తారు, అది ఏ రోల్ అయినా? అదే ఏ రోల్ అయినా చేస్తాను, ఆల్రెడీ చేస్తాను. డెమో ఫిలిం చేస్తాను, వెబ్ సిరీస్లు చేస్తున్నాం. ఓకే. సో మీరు చేసినప్పుడు మీ వైఫ్ ఎలా ఫీల్ అవుతారు? అంటే మీ పక్కన ఇంకొక అమ్మాయి చేసినప్పుడు ఏం ఫీల్ అవుతుందంటే తనకు తెలుసు కదా యాక్టింగ్ అంటే ఇష్టం ఆయన, కానీ బాగా మా వారికి యాక్టింగ్ అంటే ఇష్టం, అంతగా ఎప్పుడు ఫీల్ అవుదాం. ఓకే.
అరేంజ్ మ్యారేజేనా మీది? దగ్గర సంబంధం. దగ్గర సంబంధం. మేనత్త కూతురా. మనకి అంత ఉప్స్ పెట్టే అంత ఏమి ఉండదండి. ఓకే. సో ఇప్పుడు అయితే ఏం ఫీల్ అవ్వరు, ఇంకా మీ గురించి తెలుసు కాబట్టి ఫీల్ అవ్వరు. ఓకే. మీ వైఫ్ ఈ రీల్ చెయ్యు లేకపోతే ఈ డైలాగ్కి చెయ్యు అని ఎప్పుడని చెప్తుంటారా మీకు? అంత చెప్పలేదు. అంత చెప్పరు. చెప్పడం అంటే పెదరాడి వీడియోస్ చేయమంటారు ఎక్కువ. పెదరాయుడు చేసాం, పెదరాడి వీడియోస్ అన్నీ చేసాం. రజనీకాంత్ గారి లాగా సొట్ట ఎగరేయడం, సిగరెట్ ఎగరేయడం వాళ్ళందరికి బాగా నచ్చుతాయి. మా ఊరు వాళ్ళకైతే బాగా అవి నిజంగా రజనీకాంత్ గారు అలా చెయ్యరు, అలా చేస్తున్నారు అంటారు. ఓకే. సో మీరు అది కూడా సింగిల్ టేక్లోనే చేసేస్తారా మీరు? లేదు, 3 takes ఉంటాయి. 3 takes. ఓకే. అంటే ఒకసారి పడదు, ఒకసారి పడదు. సిగరెట్ అయినా సొట్ట అయినా అవి మనం ఇష్టపడి చేయలేదు కాబట్టి మనం ముట్టుకోకపోయినా మనం చెయ్యాలి, ఆ యాక్టింగ్లో దిగిపోవడం చెయ్యాలి. ఓకే. అలా చేస్తుంటాం. అలా చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు జబర్దస్త్లో కానీ ఇలాంటి వాటిలో యాక్టింగ్స్ మీ స్కిల్స్ చూసే ఉంటారు మీవి. సో ఎప్పుడు మీకు కాల్స్ రాలేదా అక్కడి నుంచి? కానీ చేస్తుంటారండి. వాళ్ళ జబర్దస్త్ టీంలో వాళ్ళందరూ కూడా నాతో మాట్లాడతారు చాలామంది. కానీ వాళ్ళు కూడా కష్టపడి వెళ్ళిన వాళ్ళు కాబట్టి మేము ఫోర్స్ చేసి తీసుకెళ్ళినంత ఉండదు. కానీ నువ్వు ఎప్పటికప్పుడు మా దగ్గరికి వస్తావని అంటారు అంతే. మేము చెప్తూ ఉంటాం ఆల్రెడీ అని చెప్పారు. నువ్వు కొన్ని ఇంటర్వ్యూలు ఇవన్నీ తీసుకోవాలని అన్నారు మా వాళ్ళే. ఓకే. వాళ్ళ పేర్లు మనం చెప్పకూడదు, అందరూ మాట్లాడతారు, నాతో మాట్లాడతారు. వాళ్ళందరూ ఫస్ట్ కొంటే నాకు లిస్టులోకి వచ్చిన కొత్తలో ఫస్ట్ వాళ్ళే మెసేజ్ చేశారు నేను ఇప్పుడు ఉన్న జబర్దస్త్ ఉన్న టీమ్స్. ఓకే. సో మీకు ఏ హీరో అంటే ఎక్కువ ఇష్టం? ఎవరి యాక్టింగ్ బాగా నచ్చుతుంది? నాకు మహేష్ బాబు అంటే ఇష్టం. మహేష్ బాబు గారు అంటే ఇష్టం. ఎందుకని? చిన్నప్పటి నుంచి మహేష్ బాబు స్టేజ్ షోలు చేసేవాడిని. అదే మహేష్ బాబు గారు డ్యాన్స్లు వేసేవాడిని చిన్న దేవ నవరాత్రులు కానీ వినాయక చవితి అప్పుడు అలా చేసేవాడిని. ఓకే. ఎక్కువగా. సో అట్లా ఎక్కువ ఇష్టం. రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్ చూసారా మరి? గుంటూరు కారం చూసాను. ఎలా అనిపించాయి? బాగానే ఉంది. ఏ రోజన్నా మీరు కలిసే ప్రయత్నం చేశారా? అంటే మీకు చాలా ఇష్టం కదా మహేష్ బాబు గారు అంటే. మరి అది ఎక్కడో మరి మారుమూల గ్రామం అంటే మేము కష్టంగా మా ఏరియాలో సినిమా తీశారు కానీ వేరే హీరోస్ వచ్చారు. అంటే అర్జున్ గారు అని, జగపతి బాబు గారు అని అప్పట్లో వేణు గారు హనుమాన్ జంక్షన్ సినిమా తీశారు రంగంపేటలో, మాది రంగంపేట పక్కనే. అక్కడ తీశారు సినిమాలు, అవి మూవీస్ తీశారు. వడ్డే నవీన్ గారు, రాశి గారు ఆ టైంలో అంతే. ఇంకెప్పుడు కూడా చిరంజీవి గారు అంటే ఇంకా ఎలక్షన్లో వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లో చూసాం అంతే. మా హీరోని చూడలేదు. ఓకే. సో కాంచనా డైలాగ్స్ మీవి చాలా వైరల్ అయినా మీ రీల్స్. సో ఏదన్నా ఒక డైలాగ్ గుర్తుందా మీకు? డైలాగ్ అదే గుర్తుంది, వినిపించిన కేకడేయులు అదే బాగా ఇష్టపడుతున్నారు కాంచనాలో. ఓకే. అంటే యాక్టింగ్ స్కిల్సే కదా అవి, మ్యూజిక్ యాడ్ బట్టి యాక్టింగ్ స్కిల్సే ఉంటాయి. అంతకంటే మ్యూజిక్ని బట్టి యాక్టింగ్ స్కిల్స్ ఉంటాయి అవి, డైలాగ్స్ అంటే ఏముండవు. ఓకే. ఇందాక చెప్పింది అదొకటి ఉంటుంది డైలాగ్, కానీ అదంతా కూడా మీకు దానికే కదా బ్యాడ్ కామెంట్స్ వచ్చింది. మరమరలు తినడం అవన్నీ కూడా యాక్టింగ్ కదండి. సో ఇదంతా కూడా మీకు ఎవరు అరేంజ్ చేస్తుంటారు? అంటే ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని మొత్తం మీరే చూసేసుకుంటారా? చూసుకుంటాను కానీ ఇంటికాడ వాళ్ళు కొద్దిగా సహాయం చేస్తుంటారు. సహాయం చేస్తూ ఉంటారు. ఓకే. ఏదైనా ఒక పాట పాడతారా? ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే మల్లారి, నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తుంది అదే ఇదేం గారడి, నేను కూడా నువ్వయా నా పేరుకైనా నేను లేనా దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన, ఓ దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన. నైస్, బాగా పాడారు. ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ మీరైతే ఆడిషన్స్ చేస్తున్నారు జబర్దస్త్, ఇక ప్రజెంట్ ఇంకెప్పుడు మీ గోల్ మొత్తం ఏంటి అసలు? ఫైనల్గా మూవీస్లో కనిపించాలి, తెర మీద కనిపించాలని ఆశ అంతే. ఓకే. సో మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు లైక్ కొంతమంది ఏంటంటే డ్రెస్సింగ్ స్టైల్ చూసి మనల్ని చూసి మనకు రెస్పెక్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అని మాట్లాడుతూ ఉంటారు కదా, అలాంటి టైంలో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు?
అరే ఇలా ఉన్నారు, అరే వీళ్ళు రానియకండి, ఇట్లాంటివి ఏమైనా ఫేస్ చేస్తారా ప్రాబ్లమ్స్? చేశాను. చేస్తారు. ఏమంటుండే మామూలుగా? ఇప్పుడు వీడియోస్ చేసినప్పుడు చాలా బాగుంటాడు, బయట ఎలా ఉన్నాడు అని అంటారు మమ్మల్ని. చేసుకున్నాం. ఓకే, పడుతుంటాయండి అలాంటివి. ఒక యాక్టర్ అన్నాక అవన్నీ పడాలండి, తప్పదు నాకు తెలిసి. అంటే మేము పెద్ద యాక్టర్లు కాదు, అది వీడియో చేస్తున్నాం కాబట్టి ఇది యాక్టర్ అనుకుంటున్నాం అంతే తప్ప ఇవన్నీ పడాలి. ఓకే. సో ఇప్పటివరకు మిమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు కొంతమంది, అన్నయ్య బాగా చేస్తున్నావు, నైస్ యాక్టింగ్ అని ఇట్లాంటివి. సో వాళ్ళందరికీ ఏమైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఏం చెప్తాను, వాళ్ళందరికీ చాలా కృతజ్ఞత చెప్పుకోవాలి నేను. నాకు ఇందులో ఇండస్ట్రీలో చాలామంది అక్కలో చెల్లెళ్ళే ఎక్కువ, వాళ్ళతోనే వాళ్ళనే చేశాను. వాళ్ళందరూ నన్ను బాగా ఎక్కువ సపోర్ట్ చేస్తుంటారు, బాగా ఎక్కువగా. నా రీల్స్ వేరే వాళ్ళు షేర్ చేసి, అంటే నేను కూడా అంత ఇమిడిపోయి క్యారెక్టర్లు చేస్తుంటాను. రాజా అనగా నేను చేయలేదు, రాజా మొత్తం శ్రీనివాసంత లక్ష్మి, తెంగ అపరిచితులు వీడియోస్ మొత్తం అన్నీ చేసేసాను. శ్రీనివాసంత లక్ష్మి నేను చేయలేనిది ఏమి లేదు, అన్నీ చేసేసాను. రాజా మూవీలో ఒకటి ఉంటుంది చూసారా, ఒక మ్యూజిక్ వస్తుంది లాస్ట్ టైంలో సంథింగ్, ఒక మ్యూజిక్లో రాజా గారు ఏం చెప్పాలో తెలియక ఇట్లా చేతులతో అట్లా, అది ఒక్కసారి చేస్తారా? అదే అందరికీ తెచ్చారు, రాజాకి ఏం తేలేదని అబ్బాస్ గారు అంటారు. రాజాకి ఏం తేలేదంటే ఎలా తిరిగి అంట్లోకి సౌందర్యగా ఎలా చూస్తుంటారు. అంతే. ఓకే. లాస్ట్ ఎండింగ్ మూమెంట్లో మీరు కొట్టే ఈ చప్పట్లు తనకే చెందాలి అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది రాజా మూవీలో. సో అప్పుడు తను ఒక డిఫరెంట్ వాక్తో, డిఫరెంట్ ఇట్లా చేతులు పెడుతూ ఒక యాక్టింగ్ చేస్తారు, అది మీకు ఏమైనా వచ్చా? ట్రై చేస్తారా? అది ట్రై చేస్తే బయట చేయాలండి ఆ వీడియో. ఓకే, చేయలేదు. అలా పట్టుకుని అసలు ఇన్వాల్వ్ అయిపోతారు కదా ఒకటేసారి క్యారెక్టర్లోకి. క్యారెక్టర్ రాజా సినిమా అంటే మొత్తం చేస్తాను, ఆ డైలాగ్ కూడా చేయలేదండి, బయట చేయాలేదండి. మొత్తం కెమెరామెన్స్ అందరూ ఉండాలి మరి దానికి. బయట చేసి వీడియోస్ అంటే జనంలో మాకు అలా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు అక్కడ మా ఏరియాలో. అవును. సో ఇప్పుడు మామూలుగా మీరు ఇంట్లో ఇళ్ళలో వంటింట్లో ప్రియురాలుది ఒక డైలాగ్ చేశారు కదా, ఏడా దేవుడు ప్రత్యక్షం ఆవిడే అని ఒక డైలాగ్, అది ఒక్కసారి చేస్తారా? అది జ్ఞాపకం లేదు, మొత్తం అన్ని క్యారెక్టర్లు చేశానండి. సో అది కూడా మీది కామెడీ వర్షన్లో బాగా వచ్చింది. లైక్ గెటప్స్ మీరు చేంజ్ చేస్తూ చేశారు కదా యాక్టింగ్, అది చాలా కష్టం. అవన్నీ కూడా గెటప్ చేంజ్ చేసుకుని మళ్ళీ చేసుకోవాలి. ఓకే. మీరు ఈ ఆడియోస్ అన్నీ కూడా ఎలా ప్లాన్ చేసుకుంటారు? అవి ఇప్పుడు ఈ యాప్స్ ఉన్నాయి, ఇన్స్టాట్ అనే యాప్స్లో వేరుగా తీసుకుని ఎవరి క్యారెక్టర్ వాళ్ళు తీసుకుని తర్వాత మళ్ళీ ఈ ఆడియోలో కనెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఎడిటింగ్ నేనే చేసుకుంటాను, అంతా మీరే చేసేసుకుంటారు. ఓకే. మీరు ఇటు వర్క్ చేసుకుంటూ ఇటు రీల్స్ ప్లస్ ఎడిటింగ్ మొత్తం మీరే కవర్ చేసుకుంటారు. మా ఏరియాలో మధ్యాహ్నం వరకే పనులు చేసుకుంటారు, మధ్యాహ్నం ఫ్రీ, అంటే 3 నుంచి 2 నుంచి ఫ్రీ. ఓకే. అప్పుడు నేను ఒక 2 వీడియోలు ఒక వీడియో చేసుకుని ఎడిటింగ్ చేసుకుంటాను, కష్టమైతే ఒక వీడియో చేసి ఎడిటింగ్ చేసుకుంటాను. ఓకే. సో మీరు చాలామంది కొన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టారు కదా, వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఈ లిస్టులో బ్యాడ్ కామెంట్స్ పెట్టడం వల్లే కొంతమంది పాపులర్ అవుతున్నారు. సో అది బ్లెస్సింగ్స్ అనుకుంటారా? అంతే, కానీ అలాగని మనల్ని ఇంకా ఎక్కువ ట్రోల్ చేయొచ్చు, వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేం. ఓకే. ఇప్పుడు అలాగా కష్టపడి వీడియోలు చేసే వాళ్ళకి ఇందులో చోట్లేదు, అల్లరి చిల్లరగా చేసిన వాళ్ళకే ఇందులో బాగా హైప్ ఎక్కువ అవుతుంది. ఓకే. కష్టపడి చేసే వాళ్ళకి లేవండి ఏమి. సో మీరు ఒక డైలాగ్ చెప్పారు కదా, నేను ఇట్లా ఏమంటారు రీల్స్ చేస్తున్నాను, నన్ను సపోర్ట్ చేయండి అంటూ ఒక వీడియో చేశారు కదా, అది చెప్పి ఎండ్ చేసేద్దాం ఒకసారి, అని చెప్పండి. అది నా దగ్గర స్టోరీస్ ఉన్నాయి, అవి చెప్పానండి. మీ ఓన్గా చెప్పారు కదా మీరు, నేను ఇట్లా యాక్టింగ్ చేస్తున్నాను, నన్ను సపోర్ట్ చేయండి అని చెప్పేసి, అవి స్టోరీస్ గురించి చెప్పాను. స్టోరీస్ గురించి చెప్పారు. సో ఇప్పుడు ఆడియన్స్ అందరికీ కూడా మీరు మీ ఫ్యూచర్లో మీరు ఒక స్క్రీన్ పైన కనిపించాలి అనుకుంటున్నారు కాబట్టి ఏదైనా ఒక మాట చెప్పి ఎండ్ చేసేద్దాం ఇంటర్వ్యూ. నా ఫాలోవర్స్కి నన్ను ఆదరించిన
మొత్తం జనం ప్రజలందరికీ ఆడియన్స్ అందరికీ నేను స్క్రీన్ మీద కాపాడాలనుకుంటున్నాను. మీరు కూడా సపోర్ట్ చేసినన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని మిమ్మల్ని మనసారా కోరుకుంటున్నాను. మీ యాక్టింగ్ స్టార్ వీరబాబు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా మీకున్న యాక్టింగ్ స్కిల్స్కి ఒక ఛాన్స్ అయితే వస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.